హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం ఏదైనా పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకునేటప్పుడు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనేది కన్ఫ్యూజన్గా ఉంటాం కాబట్టి ఒక స్టాండర్డైజ్డ్గా ఒక 3 to 5 years కానీ మన ఇన్వెస్ట్మెంట్ని మన పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేసుకోవాలనుకుంటే ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలన్న దాంట్లో మనకి జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ బాగా గుర్తింపు పొందినటువంటి సంస్థ జెఫ్రీస్ వాళ్ళు చెప్పినటువంటి ఒక 8 స్టాక్స్ నేను మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను. పార్ట్ 1లో ఇప్పుడు ఏదైతే మీరు లాంగ్ టర్మ్ 3 to 5 years ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక 4 స్టాక్స్ని ఈ పార్ట్ 1లో మీకు ఈ 4 స్టాక్స్ని కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ 4 స్టాక్స్లో కూడా మీరు లంసంలో పెట్టుకున్నా పర్వాలేదు, అయితే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకున్నా పర్వాలేదు, ఏ విధంగా అయినా సరే దీంట్లో మీ పోర్ట్ఫోలియోలో ఉంచుకోదగ్గటువంటి ఒక 4 స్టాక్స్ని మీకు నేను ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఈ 4 స్టాక్స్లో కూడా ప్రధానంగా ఫస్ట్ స్టాక్ వచ్చి అంబర్ ఎంటర్ప్రైజెస్, సెకండ్ స్టాక్ వచ్చేటప్పటికి లోధా కన్స్ట్రక్షన్స్, థర్డ్ స్టాక్ వచ్చేటప్పటికి టీవీఎస్ మోటార్స్, ఫోర్త్ స్టాక్ వచ్చేటప్పటికి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. ఈ స్టాక్స్లో మనం ఈ 4 స్టాక్స్ని ఈ పార్ట్ 1లో నేను మీకు డిస్కస్ చేస్తాను. దీంట్లో నేను 1 by 1 ఏదైతే చెప్తానో దాంట్లో మీరు టేక్ తీసుకుని ఈ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే 3 to 5 yearsలో మల్టిపుల్ వేస్లో మల్టీ బ్యాగర్స్ అవడానికి మంచి స్కోప్ అనేటువంటి స్టాక్స్ నేను మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను. పార్ట్ 1లో ఏదైతే 4 కంపెనీస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నామో దాంట్లో మొదటిగా చెప్పుకోదగ్గ కంపెనీ మనకి అంబర్ ఎంటర్ప్రైజెస్. అంబర్ ఎంటర్ప్రైజెస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక 12,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉండి, అదేవిధంగా సిఏజిఆర్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ 3 years కూడా 40% సిఏజిఆర్ ఇంప్రూవ్మెంట్ ఇస్తున్నటువంటి రిటర్న్ ఇస్తున్నటువంటి మంచి కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో ప్రమోటర్ స్టేక్ చూసుకున్నట్టయితే 40% ప్రమోటర్ స్టేక్ ఉంది. ఎఫ్ఐఎస్ కూడా 28%, 10% ఉంటే మనకి చాలా మంచి కంపెనీగా మనం చెప్తాం. అలాంటిది 28% ఎఫ్ఐఎస్ కూడా ఇన్వెస్ట్మెంట్ ఉంది. డిఐఎస్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ బ్యాంక్స్ కానీ సుమారుగా 15% ఇన్వెస్ట్మెంట్ ఉన్నది. అట్ ద సేమ్ టైం 2,700 crores దగ్గర నుంచి 60,000 crores వరకు కూడా మార్కెట్లో ఒక రెవెన్యూ గ్రోత్ని పెంచుకుంటూ ముందుకెళ్తున్నటువంటి స్టాక్ అంబర్ ఎంటర్ప్రైజెస్. ఇక్కడ మనకి సెకండ్ స్టాక్ వచ్చేటప్పటికి మనకి లోధా డెవలపర్స్, అంటే లోధా ఎంటర్ప్రైజెస్ అంటే లోధా కన్స్ట్రక్షన్స్, ఇప్పుడు మైక్రోటెక్ కన్స్ట్రక్షన్ కంపెనీగా దీన్ని పిలుస్తారు. ఇది కూడా అంటే మంచి క్యాపిటలైజేషన్ 1,15,000 కోట్లు క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఇది. దీంట్లో మనకి ప్రమోటర్ స్టేక్ చూసుకున్నట్టయితే సుమారుగా 75% ప్రమోటర్ స్టేక్ ఉండి, అదేవిధంగా ఎఫ్ఐఎస్ కూడా 21% ప్రమోటర్ స్టేక్ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కంపెనీ. మంచి క్యాపిటలైజేషన్ ఉంటే కాదు, ద ఓన్ ప్రమోటర్ స్టేక్ 75% ఉంది. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ చూసుకున్నట్టయితే లాస్ట్ 3 yearsగా చూసుకున్నట్టయితే ఇది ఒక 50 నుంచి 100% వరకు కూడా హైక్ అవుతూ అబౌవ్ 50% గ్రోత్ ఉన్నటువంటి స్టాక్గా మనం తీసుకోవచ్చు దీన్ని. అదేవిధంగా రెవెన్యూ చూసుకున్నట్టయితే 8,000 crores దగ్గర నుంచి 10,000 crores వరకు కూడా మార్కెట్ రెవెన్యూని కూడా ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ముందుకెళ్తున్నటువంటి కంపెనీగా మనం దీన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా మూడో కంపెనీని మనం ఆటోమొబైల్ దానికి సంబంధించిన దాంట్లో చాలా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తున్నటువంటి కంపెనీని మనకి వాళ్ళు రెఫర్ చేశారు. అదే టీవీఎస్ మోటార్స్. టీవీఎస్ మోటార్స్ అనేది 2-wheelerలో ఎలక్ట్రికల్ వెహికల్స్ చేయడంలో గేమ్ చేంజింగ్ పాయింట్లో మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది. లాస్ట్ 5 years నుంచి కూడా, లాస్ట్ 2 years నుంచి కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్లో చాలా ముందుకెళ్ళడం అన్నది మనం గమనిస్తూనే ఉన్నాం. దీని క్యాపిటలైజేషన్ కూడా సుమారుగా 1,00,000 కోట్ల పైన ఉన్నటువంటి క్యాపిటలైజేషనే కాకుండా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ 5 years నుంచి కూడా 50% అబౌవ్, అంటే మనకి రేట్ మనకి ఏదైతే మన స్టాక్ తీసుకున్న తర్వాత దాంట్లో పెర్ఫార్మెన్స్ 10 to 15% ఉంటే చాలా అనుకుంటే ఇది 50% అబోవ్ మనకి లాస్ట్ 5 years నుంచి కూడా కంటిన్యూగా ఇస్తున్నది. ఆటోమొబైల్ సెక్టర్లో ఉన్నటువంటి ఒక ఆనిముత్యం స్టాక్ అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ 1 lakh ఏదైతే క్యాపిటలైజేషన్ ఉందో దాంట్లో ప్రమోటర్ స్టేకే 50% అబోవ్ ప్రమోటర్ స్టేక్ ఉంది. అదేవిధంగా ఎఫ్ఐఎస్ కూడా 20%, అదేవిధంగా డిఐఎస్ మనకి ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ కానీ బ్యాంక్స్ కానీ 21% దీంట్లో ఇన్వెస్ట్మెంట్తో ఉన్నది. కాబట్టి ఇది టీవీఎస్ మోటార్స్ మన థర్డ్ కంపెనీలో మల్టీ బ్యాగర్ కంపెనీ అవడానికి అవకాశం ఉన్న కంపెనీలో నెంబర్ 1 కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో ఈ ఫస్ట్ పార్ట్లో మనం ఏదైతే 4 స్టాక్స్ చెప్పుకుంటున్నామో దాంట్లో 4వ స్టాక్ సంబంధించింది జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ దానికి సంబంధించిన దాంట్లో ఎనర్జీ అండ్ పవర్ సెక్టార్ దానికి సంబంధించిన సెక్టార్స్లో సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా గ్రోత్ ఉండటం, అందులోనూ కూడా ఈ జెఫ్రీస్ లాంటి సంస్థ ఎనర్జీ దాంట్లో జేఎస్డబ్ల్యూ ఎనర్జీని సెలెక్ట్ చేయడం అన్నది చాలా సుచించిన విషయం. దీంట్లో క్యాపిటలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే రిమైనింగ్ దాంట్లో కన్నా దీంట్లో 85,000 crores ఎనర్జీ సెక్టర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. 85,000 crores క్యాపిటలైజేషన్తో ముందుకు నడుస్తున్న కంపెనీ. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా అబోవ్ 50% ప్రతి
ఇయర్ కూడా అబౌవ్ 50% మనకి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేటు మనకి వస్తున్నటువంటి స్టాక్గా మనం దీన్ని తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ప్రమోటర్ స్టేక్ చూసుకున్నట్టయితే ప్రమోటర్ స్టేక్స్లో 73% ప్రమోటర్ స్టేక్ మనకి ఏదైతే ఈ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ దాంట్లో ప్రమోటర్ స్టేక్ 73% ప్రమోటర్ స్టేక్ ఉండటమే కాకుండా అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ కూడా ఒక 8.5%, డిఐఎస్ కూడా ఒక 9%, ఒక డిఐఎస్ కూడా దీంట్లో ప్రమోటర్ స్టేక్లో ఉండటం అన్నది చాలా మంచి కంపెనీగా మనం అభివర్ణించుకోవచ్చు. అదేవిధంగా రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే లాస్ట్ 5 yearsగా 9 crores నుంచి 11 crores కూడా రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి స్టాక్ ఇది. వీటి యొక్క ఏదైతే ఈ జెఫరీస్ ఇంట్రడ్యూస్ చేసిన దాంట్లో ఫస్ట్ పార్ట్లో ఈ 4 కంపెనీస్ని కూడా మనం మల్టీ బ్యాగర్ స్టాక్స్గా మనం తీసుకోవడానికి నెక్స్ట్ 3 to 5 years ఇన్వెస్ట్ చేసుకోవడానికి అద్భుతమైన కంపెనీస్గా మనం తీసుకుని మన పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది.